కూలీ సినిమాలో ఏంటి రజనీకాంత్ గారి కూలీ సినిమా డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్ లో ఉపేంద్ర గారు ఒక రోల్ చేస్తున్నారంట. మంచి అడిషన్. ఐ థింక్ ఎన్నో ఏళ్ల తర్వాత ఒక తెలుగు సినిమా చేసింది. ఐ థింక్ తెలుగు సినిమా ఎప్పుడో చేసిన తర్వాత చాలా ఏళ్ల తర్వాత చేసిన తెలుగు సినిమా సన్యాస సత్యమూర్తి. క్యారెక్టర్ వాస్ మామూలు ఉండవు, అంత బాగుంటది. ఇప్పుడు తమిళ సినిమాలో చేస్తున్నారు ఆయన. మేబీ నాకు ఎందుకు అనిపిస్తుంది, బి ముందే చెప్పేస్తా, జైలర్ ఎఫెక్ట్ కొడుతున్నా. జైలర్ ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకు. అలా ఏమో అనిపించలేదు, ఎందుకంటే లోకేష్ కనగరాజ్ కదా. యా ఆబ్వియస్లీ అదే దట్ ఈస్ ద యూనిక్ పాయింట్. అర్థమైందిలే, ఐ రియలీ గాట్ ఇట్. నువ్వు చెప్పింది అర్థమైంది. సో జైలర్ లో ఏముంది చెప్పు, బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి, బిగ్గెస్ట్ చీర్ మూమెంట్స్ ఏంటి, రజనీకాంత్ గారి సీన్స్ తో పాటు అది వేరే క్యామియోస్ అంటే మంచి రోల్, యూనిక్ రోల్ బాగా పడితే స్టార్టింగ్ నుంచి మేబీ ఒక విలన్ రోల్ పడితే ఇంకా బాగుంటుంది. ఐఎమ్ థింకింగ్ ఒక విలన్ రోల్ అనుకుంటున్నా ఉపేంద్ర గారిది. అంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఒకవేళ అయితే జస్ట్ క్యామియోస్ అంటే మాత్రం నాకు ఈ మధ్యలో కావట్లేదు. నాగార్జున గారు బ్రహ్మాస్త్రాలు క్యామియో రోల్ చేశారు, షారుఖ్ ఖాన్ ది. లైక్ అవి టేస్ట్ చేస్తారు అట్లాంటి క్యారెక్టర్స్. యాక్చువల్ నాగార్జున గారిది బాగుంటది, షారుఖ్ ఖాన్ అనిపించలేదు. అసలు నిజంగా చెప్తున్నా, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ ని పెట్టుకుని దాన్ని క్యామియో పెట్టుకుంటే ఏ రకమైన నీ వరల్డ్ బిల్డింగ్, ఏ రకమైన నీ అస్త్ర వర్ష చెప్పు, కామన్ సెన్స్ లేని కథలు కాకపోతే ఇవన్నీ. లెట్స్ టాక్ అబౌట్ దిస్ వన్. కూలీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, నో డౌట్ అబౌట్. మేబీ జూన్ అనుకుంటాను ఏదో మాత్రం సినిమా షూటింగ్ అవుతుంది. ఉపేంద్ర గారు మేబీ బిగ్ రోల్ చేస్తున్నారంట. నీకేమనిపించింది? యాక్చువల్ ఆ ఫోటో చూడంగానే బాగా అనిపించింది. అండ్ దే ఆర్ చూసింగ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ విత్ గోల్డ్ యాక్సెంట్స్, అది కూడా బాగుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఉంటది క్యామియో, నువ్వు అన్నట్టుగా క్యామియో వేసుకోకుంటే ఇట్స్ ఓకే ఫైన్, జైలర్ ఫీల్ అయితే ఉంటది. బట్ ఐ రియల్లీ థింక్ నువ్వు అన్నట్టుగానే సమ్ సీరియస్ రోల్ అయితే ఇంకా బాగుంటది. బట్ నేను యాక్చువల్లీ రియల్లీ వెయిటింగ్ కంప్లీటెడ్ స్టోరీ ఫ్రమ్ లోకేష్ కనగరాజ్ చూసి చాలా రోజులు. అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, బస్ ఇంకా స్ట్రింగ్స్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. అది ఇంకా నీకు ఎటు ఏమి ఉండదు. వాట్ ఎవర్ యువర్ సింగ్ ఇస్ అంతే, ఇంకేమీ ఎక్కువ. లాస్ట్ టైం అట్లాంటి లైక్ ఎల్సీయూ లాంటి ప్రోడక్ట్ రానుంది వచ్చిన నెక్స్ట్ లాస్ట్ సినిమా మాస్టర్ అందరికి అది ఉందలే. అరే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ లోకేష్ కనగరాజ్, నీకు తెలుసు అని చెప్పిండు కూడా. 50% విజయ్ దళపతి విజయ్ అండ్ ఆల్సో 50% లోకేష్ కనగరాజ్ అన్నారు. ఇప్పుడు అది మారింది. అండ్ హీ టెక్నికలీ రిడమ్టెడ్ ఇట్ ఫ్రమ్ విత్ లియోతో చేసినది వేరే. అందుకని దట్స్ వాట్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్. ఈ ఉపేంద్ర గారు ఇట్స్ గుడ్, ఇట్స్ అవసరం. కానీ నేనైతే మెయిన్లీ ఒక కంప్లీట్ స్టోరీ ఫ్రమ్ లోకేష్ కనగరాజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనేది నా ఫీలింగ్. మానగరం బాగుంటారా, సూపర్ సినిమా. అట్లాంటి డెబ్యూ రావాలని ఇంతమంది డైరెక్టర్స్ చేస్తా ఉంటారు. చాలా బాగుంటుంది. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఎట్లా ఉండబోతుందని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ ఉపేంద్ర గారు చేస్తే ఐఎమ్ థింకింగ్ విలన్ గానే చేయాలి. విలన్ చేస్తేనే బాగుంటది కదా. లైక్ ఒక ఎక్సెంట్రిసిటీ ఉంటది. లైక్ ఒక ఎస్జే సూర్య విలన్ గా చేస్తే ఎలా ఉంటది, ఒక సంజయ్ దత్ విలన్ గా చేస్తే ఎట్లా ఉంటది. అంతే కదా, నేను దరిద్రంగా ఉందని చేసిన కదా. ట్రైన్ ఆఫ్ థాట్ లో సడన్ గా సంజయ్ దత్ తిరిగాడు కదా నీకు చెప్తాను. ఎందుకంటే లియో వచ్చింది కాబట్టి అసలు దరిద్రమైన అసలు. అండ్ ఆల్సో సినిమాలో నాగార్జున గారు ఉన్నారు, మర్చిపోయినా. థ్యాంక్ యూ. అది అరే ఫస్ట్ రూమర్ వచ్చింది లాట్ ఎన్నో నెలల క్రితం, తర్వాత అది డిస్మిస్ అయిపోయింది. బట్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అది కన్ఫర్మ్ అయిందో లేదో నాకు తెలియదు. అది వాళ్ళు పోస్టర్ వదలలేదు కదా. లేదు ఉపేంద్ర గారు వస్తున్నారని చెప్పి సినిమాలో ఉన్నారంటారా. చాలా బాగా గట్టిగా వినబడుతుంది. నువ్వు అంటే ఎందుకు ఉండట్లేదు అనే అప్పుడు న్యూస్ వచ్చినప్పుడు చూసావు అది. అంటే నాగార్జున గారు మెయిన్ స్ట్రీమ్, అంటే ఆయన ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్, ఆయన కింగ్. కానీ ఇప్పుడు సపోర్టివ్ క్యారెక్టర్స్ చేస్తే హీ థాట్ ఇంకా ఓవరాల్ విజిబిలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఐ రియలీ షుడ్ డూ ఏ స్ట్రైట్ లీడ్ ఫిలిమ్స్ అని చెప్పేసి దీన్ని రిజెక్ట్ చేశారు అనేది కూడా వచ్చింది ఆల్మోస్ట్ 3 months బ్యాక్. అప్పుడే నాగార్జున గారు చేస్తున్నారని వచ్చేసింది, అప్పుడే బయటికి వచ్చిన నెక్స్ట్ డే ఇది వచ్చింది. రైట్ నో ఇప్పుడు జరిగే సినిమాల్లో ఆ పర్టికులర్ థింకింగ్ లో వర్కౌట్ కాదన్న ఫీలింగ్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ హౌ సినిమాలు వస్తున్నాయని చెప్పేసి. ఒకప్పుడు స్టార్ పవర్ ఎవరిని ఎట్లా ఉన్నాం కానీ ఈవెన్ ఇప్పుడు జైలర్ లో చూసుకున్నా కానీ శివరాజ్ కుమార్ గారికి బట్ ఎలివేషన్స్ ఫెంటాస్టిక్, చాలా బాగా పడ్డాయి. సూపర్ పడ్డాయి. ఆయన ఒకటే సీన్ చింపగలు పడేసారు. సో ఒకవేళ ఇలాంటి నాగార్జున గారు, ఉపేంద్ర గారు ఇలాంటి స్టార్స్ పడ్డప్పుడు కూడా ఐ డోంట్ థింక్ వాళ్ళ స్టార్డమ్ ని అండ్ ఆల్సో సపోర్టింగ్ రోల్ అలాంటివి చిన్న వాళ్ళ దగ్గర చేసినప్పుడు లైక్ చేస్తే బ్రహ్మాస్త్రలో చేస్తున్నారు, దానికి ఒక మంచి మీటీ రోల్ అనుకోని టోటల్ క్యామియో కాకుండా చేసిన అంటే ఐ అగ్రీ ఆన్ దట్. బట్ తలేవర్ అక్కడ ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతా నేను. గుడ్ స్ట్రాటజీ. If you want to do what is a side role అని చెప్పాను కానీ what is a surprise element or something like that, చిన్న రోల్ క్యామియో టైప్ చేయాలనుకుంటే వాట్ బెటర్ దాన్ కలేవర్ ఫిల్మ్, అండ్ దట్ ఈస్ ద బిగ్గర్ వన్. నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకేం లేదు. ఐఎమ్ థింకింగ్ నాగార్జున గారు ఉన్నారనిపిస్తుంది, నాకు ఉండాలి కూడా.
ఐ వాంట్ మంచి యాక్టర్స్ ఏ సినిమాలో ఉన్నా హ్యాపీ దానికి మంచి రైటింగ్ పడితే చించేస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. లేదంటే గణపతిలో అమితాబ్ బచ్చన్ గారికి అయిపోతారు, మంచి రైటింగ్ రాస్తే కల్కిలో అమితాబ్ బచ్చన్ గారికి సింపుల్, అంతకంటే ఇంకేం లేదు. బట్ యా మ్యాన్, అసలు కూలీలో ఉపేంద్ర గారు నాగార్జున గారు ఉండే ఛాన్స్ ఉందట. నాకైతే ఉపేంద్ర గారు విలన్ గా ఉండాలని ఉంది. ఈ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ కూలీ దాని వెయిట్ అయ్యాను, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యా, అండ్ యూఐ గురించి అడుగుతున్నారు. లాస్ట్ వీకే మాట్లాడినా కదా భయ్యా, నాకంత నమ్మకం లేదు సినిమా మీద, చెప్పేసినదే.